హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉగాది మొత్తం నైవేద్యాలు వంటలు అన్నీ పూర్తయిపోయాయన్నమాట. అప్పుడు రెడీ అవ్వాలి. ముందు పులిహోర రెడీ చేయాలి, దాని తర్వాత రెడీ అవ్వాలి. అండ్ ఉగాది పచ్చడి చేశాను, దాంతోపాటు నైవేద్యం పెట్టాను. అది కూడా అన్నీ చూపిస్తాను. అన్నీ చూపించిన తర్వాత రెడీ అవుతాను అనమాట. రైస్ వండి ఉంచా. ఇప్పుడు పులిహోర చేయాలి. బూర్లు ట్రై చేశాను కానీ ఈరోజు ఎందుకో వస్తున్నా. ఇట్స్ ఉగాది శుభాకాంక్షలు టైం. అందరూ ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నారు. బూరెలు ట్రై చేశాను కానీ పిండి ఎక్కువైపోయి నూనె బాగా అయ్యేసాయి. సగంలో ఆపేసా. ఇంకా ఇవి తినేద్దాము అని చెప్పేసి ఇంకా ఆపేసాను అనమాట. చేయలేదు, పిండి అంత అలాగే ఉంది. ఏదైనా పిండి కలిపేసి అట్ల కింద ఈవినింగ్ టైంలో వేసేసుకుంటే సరిపోతుంది. సో అదనమాట. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఉగాది పచ్చడి ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంటది. మా స్టైల్ ఇదనమాట. కొంచెం థిక్ గా చేసుకుంటాము. కొంచెం ఈ మధ్య అందరూ చూస్తుంటే అదొక నీళ్ళలాగా, కొంతమంది కుండలో చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటున్నారు. సో అవన్నీ మాకు అలవాట్లేదు. ఓన్లీ వాటర్ లా కాకుండా కొంచెం థిక్కి పేస్ట్ లా చేసుకుంటాము. కొంచెం బనానాస్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని కామనే. ఉప్పు, కారము, చేదు, పులుపు, వగరు, ఇవన్నీ తీపి అన్నీ వేస్తాము. కాకపోతే కొంచెం బనానాస్ ఎక్కువ వేసి కొంచెం థిక్లా చేసుకుంటాం అనమాట. సో ఇది మా ఉగాది పచ్చడి. మొత్తం అన్ని వేసేసాను. అండ్ కొబ్బరికాయ అండ్ వేపిన శనగపప్పు కూడా వేస్తా. కొంచెం కిస్మిస్ ఉండదు కదా వైట్, దాన్ని కట్ చేసి వేస్తాను. కొంతమంది సంథింగ్ ఇంకా జీడిపప్పు అవన్నీ కూడా వేసుకుంటారు. నేనైతే ఇవేం వేయట్లేదు. ఓన్లీ మామూలు ఇవి మూడు మాత్రం ఎక్స్ట్రా వేస్తాను. కొంచెం ఫ్రూట్ ఒకటి అండ్ కొబ్బరికాయ ఒకటి, దాంతోపాటు శనగపప్పు, ఇవి మాత్రమే ఎక్స్ట్రా వేస్తాను. మిగతా అన్ని షడ్రుచులకి సంబంధించినవే ఉంటాయన్నమాట. సో ఇది మా ఉగాది పచ్చడి. ఎలా ఉందో చెప్పండి. మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు నేను చేసింది మా ఇంట్లో అయితే సరిపోదు. ఒక 2 అత్తలాలు అంటే 2 అత్తలాలు అంటే కనీసం 24 పళ్ళు, కనీసం 20 పళ్ళు దాకా దాంట్లో వేసేసాను అనమాట. అంత ఎక్కువ చేస్తాను. అయినా సరే మాకు సరిపోదు. అంటే బాగా ఇష్టంగా తింటారు అనమాట పిల్లలు. ప్రీతి కూడా తింటది, మను తింటాడు. కాకపోతే పెట్టింది తినేసి ఊరుకుంటాడు అనమాట. అండ్ ఇక్కడ పంచిపెట్టాలు కూడా ఎక్కువే ఉన్నాయి. సో అందరికీ ఒక్కొక్క కప్స్ లో వేసేసి ఇచ్చేసాను. ప్రీతి, మను ఇద్దరు వెళ్లి పంచిపెట్టి వచ్చారనమాట. సో నేను మొత్తం అంతా కలిపిన తర్వాత పువ్వు కలుపుతాను. లేకపోతే అదొక విడిపోయినట్టు నానిపోయి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. అందుకే అమ్మ కూడా లాస్ట్ లోనే కలిపేది. నానమ్మ ఉన్నంతసేపు నానమ్మ కలిపేది అనమాట ఈ ఉగాది పచ్చడి. నానమ్మ లేకపోతే గనక అమ్మ కలిపేది. ఇప్పుడు అమ్మ నానమ్మ ఇద్దరు లేరు కదా నా దగ్గర. సో అందుకని నేనే కలుపుతున్నాను. సో ఇది మా ఉగాది పచ్చడి. టేస్ట్ ఈస్ వెరీ వెరీ నైస్. అండ్ దాని తర్వాత నైవేద్యం కూడా పెట్టేశాను అనమాట. లేకపోతే ఇంకా అవ్వట్లేదు. అప్పుడు పెట్టకపోతే ఇంకా అవ్వట్లేదు. సో అందుకే ముందే నైవేద్యం పెట్టేసి ఉగాది పచ్చడి చేసేసి అప్పుడు రెడీ అవ్వడం మొదలు పెట్టాను అనమాట. సో ఇది నా సారీ. ఈ మధ్యకాలంలోనే తీసుకున్నా. ఎప్పుడు తీసుకున్నా అక్కడ తీసుకున్నా అంతగా గుర్తులేదు. కానీ సారీ అయితే నాకు బాగా నచ్చింది. కొంచెం లైట్ వెయిట్ గా ఉంది. దాంతో పాటు కొంచెం స్లిమ్ గా ఉన్నట్టు కూడా కనిపిస్తున్నా అనమాట. సింపుల్ జ్యువెలరీ పెట్టుకున్నా అండ్ హెవీ బుట్టలు పెట్టుకున్నా. హెవీ అంటే ఇవి కొంచెం లైట్ బరువు ఉన్నాయి, బాగా ఎక్కువ కాదు. కానీ మీషోలో తీసుకున్నా అనమాట ఈ బుట్టలు. నాకు ఆ మధ్యకాలంలో ఒక 1 year బ్యాక్ బాగా నచ్చాయి ఈ బుట్టలు. సో అందుకని తీసుకున్నాను. సో ఇప్పుడు తీసుకున్నా అనమాట మీషోలో. నాకు మంచి ప్రైస్ కి వచ్చాయని. సో ఇది మా డిన్నర్ కాదు, లంచ్. పులిహోర అండ్ పప్పు, చారు, బూరెలు, అన్నము. బూరెలు బిస్కెట్ అయ్యాయి అనుకోండి. అండ్ వంకాయ, బంగాళదుంప కర్రీ. సో ఇది అండ్ ఉగాది పచ్చడి. ఇవి మా మెను. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. కొన్ని కుదిరినా కొన్ని కుదరకపోయినా పులిహోర మాత్రం చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చింది. అండ్ పులిహోర నైట్ కూడా అయిపోయింది అనమాట. సో ఇక్కడ మా డిన్నర్ అంటాను మళ్ళీ లంచ్. ఇట్స్ సాటిస్ఫైయింగ్. మార్నింగ్ లంచ్ టిఫిన్ తినలేదు. సో అందుకని 1కే మేము లంచ్ చేసేసాం అనమాట. అని ఏంటో గుర్తులేదు. టిఫిన్ చేయాలి, టిఫిన్ రెడీ చేయాలి అన్నది గుర్తులేదు. సో పిల్లలు కూడా కోఆపరేట్ చేశారు కాబట్టి తినకుండా పర్వాలేదు అనుకున్నారు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి తయారు చేయవలసి వచ్చును. సో ఇక్కడైతే త్వరగా భోజనం చేసేసాం. మాక్సిమం 2-2:30 ఆ టైంకి తింటాం కదా ఎప్పుడు, మీకు తెలిసిందే.
ఇప్పుడైతే 1K మేము లంచ్ స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఉగాది పచ్చడి ఎక్కువ తింటాము, సో బూరెలు తిన్నాము, సరిపోయింది. ఇంకా అంతకు మించి మాకు మార్నింగ్ టైంలో అవసరం లేదనిపించింది. అండ్ మజ్జిగ ఒకటి తాగాము, సో మార్నింగ్ టైం టిఫిన్ అది సరిపోయింది. ఇప్పుడు లంచ్ అనమాట. లంచ్ డిఫరెంట్గా ఏం చేయలేదు కానీ సింపుల్గా, క్లాసీగా అండ్ ట్రెడిషనల్గా చేసుకున్నాం అనమాట. ఎవరో గిల్లేస్తున్నారు. మన నేను గిల్లేనని చెప్పు నువ్వు నాకు. స్టైల్ అదిగో మళ్ళీ గిలుతున్నారు నన్ను. ఎవరది? వాడెవడాడు? ఎలాగా? ఏంటది? ఏదేదో చేస్తున్నారు నా కాల్. ఓయ్ 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 ఆడు పెడుతున్నాడు మళ్ళీ నాకు. భోజనం చేసేసి ఒక 1 అవర్ అలా స్పెండ్ చేసి తర్వాత ఫుల్గా నిద్రపోయాము. 5 అయినట్టుంది టైము. ఆ టైంకి లేచి 5 కాదు 4 అయింది. ఆ టైంకి లేచి కొంచెం టీ పెట్టుకుంటే కొంచెం రిఫ్రెష్మెంట్ గా ఉంటదని చెప్పేసి టీ పెట్టుకుని బయట మేము ఇద్దరు కూర్చొని తాగాం అనమాట. ఈలోగా ఐస్ క్రీమ్ వచ్చింది, పిల్లలు ఐస్ క్రీమ్ తీసుకుంటారు కదా, సో మేము టీ తాగాము. అండ్ మంగ వస్తుంది కదా, సో మంగకి మా ఇద్దరికి కలిపి పెట్టా అనమాట టీ. సో ఈ మధ్య టీ ఎక్కువ తాగుతున్నా, అవాయిడ్ చేయాలనుకుంటున్నా, బ్లాక్ కాఫీ తాగాలనుకుంటున్నా గానీ టీ మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకో తెలీదు. మంగగా పెడతాను, సో తనతో పాటు నేను ఎలాగో తక్కువ అయితే పెట్టాను, కొంచెం ఎక్కువే పెడతాను. సో తనతో పాటు నేను కూడా తాగేస్తున్నాను అనమాట. కానీ షుగర్ తాగట్లేదులేండి, బెల్లం వేసుకుంటున్నాను. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఒకవేళ తాగిన ఇంట్లో బెల్లం పౌడర్ ఉంది కాబట్టి బెల్లం వేసుకుని తాగేస్తున్నా. షుగర్ ఎందుకో తాగాలనిపించట్లేదు. బెల్లం అయితే కొంచెం ఇంకా బాగుంటుంది టీలో అని ఇంకా టీ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. చూడాలి, ట్రై చేయాలి బ్లాక్ కాఫీ తాగడానికి. ఇక్కడైతే మంచిగా టీ పెట్టేసాం. మంగ అయితే బెల్లం తాగదు, అందుకని తనకి షుగర్ వేసా అనమాట. అండ్ కొంచెం తక్కువ వచ్చింది, అలాగని కొంచెం పాలు కూడా యాడ్ చేసి తిరగబోసి మంగకి ఇచ్చేసా. అండ్ దాని తర్వాత మేము కూడా తాగేసాం. కస్టర్డ్ పౌడర్ పాడేసుకున్నాము. ప్యాకెట్ చింతుంటే మెదడిపోయింది, మొత్తం బట్టలన్నీ పడిపోయాయి. ఫ్రూట్ సలాడ్ చేద్దాం ఇప్పుడు. ప్రీతి జోదా అక్బర్ పెట్టు, యూట్యూబ్ లోనే ఉన్నదనుకుంటా. జోదా అక్బర్ మూవీ. నిన్న ఏ మూవీ చూసాం? పద్మావత్ మూవీ నిన్న. ఈ రోజు జోదా అక్బర్. మొన్న తాజే కదా. ఇన్స్పెక్టర్ రిషి. అదేలే, ఇలాంటి సినిమాలు ముందు తాజ్. ఆల్రెడీ చూసేసిందే జోదా అక్బర్.
అయినా సరే చూద్దామనిపిస్తుంది, అందుకే చూస్తున్నాం అనమాట. ప్రస్తుతానికి కస్టర్డ్ కలిపేస్తే ఫ్రిడ్జ్లో దోసేసి అండ్ ఫ్రూట్స్ కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రెండుని కొంచెం త్వరగా కూల్ అవుతాయి. అది మ్యాటర్. చాలా బాగుంటుంది సినిమా. ఈ గడ్డ మీద రక్తపుటేళ్లు ప్రవహిస్తేనే ప్రభుత్వాలు ఏర్పడతాయనడానికి చరిత్రే సాక్షి. క్రీస్తు శకం 1011వ సంవత్సరం నుండి. నాకు తెలియదు ఇవన్నీ చేస్తున్నారని, లేకపోతే ఆ కస్టర్డ్ నైట్కి ఫుల్ అయిపోయింది. ఇలా ఇవన్నీ తీసుకొచ్చారు. ఎప్పుడు తక్కువ తెస్తారు, ఎందుకు ఎక్కువే తీసుకొచ్చారు. ఇక్కడైతే కస్టర్డ్ ప్రిపరేషన్ అయిపోయింది అండ్ కాసేపు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసా అనమాట, కొంచెం త్వరగా కూల్ అవుతుందని. అది ఏమైంది, కింద గడ్డగట్టేసింది. సో అది మిక్స్ చేస్తున్నా అనమాట. అండ్ ముందే నేను ఫ్రూట్స్ వేయలేదు, ఎందుకంటే నీరులా అయిపోతుంది, ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ ఉండదు అని చెప్పేసి. ఇవి అండ్ ఫ్రూట్స్ ఇవి రెండు కూడా నేను ఫ్రిడ్జ్ లోనే విడివిడిగా పెట్టేశాను. ఒక ప్లేట్ లో పెట్టి ఫ్రూట్స్ పెట్టేసా అండ్ గిన్నె పలంగా మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసా అనమాట ఈ కస్టర్డ్ మొత్తం. సో దాని తర్వాత మొత్తం మిక్స్ చేసి అప్పుడు ఫ్రూట్స్ మిక్స్ చేశాను. దీంట్లో కాజు కూడా వేసుకోవచ్చంట, అది నేను కలుపుతున్నప్పుడు గుర్తొచ్చింది, కాజు కూడా వేసుకోవచ్చేమో కదా కొంచెం నానబెట్టి అని చెప్పేసి. సో నాకు గుర్తులేదు కాబట్టి ఇంకా దాన్ని వదిలేస్తే కస్టర్డ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. నేనైతే క్వాంటిటీ ప్రకారంగా ఏమీ వేయలేదు, నాకు అంచనాగా ఏదో కస్టర్డ్ పౌడర్ తీసేసి వేసేస్తా అనమాట. ఎంత ఇదిగా అంటే తెలుస్తుంది కదా దీనికి ఇంత పడుతుంది అని ఒక ఐడియా వస్తుంది. 10 ఇయర్స్ నుంచి వంట నేర్చుకుంటున్నా కాబట్టి ఆ మాత్రం ఐడియా ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం తెలిసినట్టు వేసేసాను. సో కస్టర్డ్ అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం షుగర్ కూడా వేసాను అనమాట. పాలల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ కలిపేసి మరుగుతున్న పాలల్లో వేసి కలపాలి. దాని తర్వాత మనకి ఎంత షుగర్ కావాలో సో దాని క్వాంటిటీని బట్టి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. వేసేసుకుని బాగా కరిగేంత వరకు కొంచెం లైట్ థిక్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతున్న తర్వాత మంచిగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత త్వరగా మనకి కూల్ అవ్వాలంటే, లేదా మన రేపు పొద్దున్న తిందామంటే నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడైతే ఫ్రూట్స్ తర్వాత కలిపాను, మొత్తం అన్ని కోసేసుకుని అవి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేశాను, కొంచెం చల్లబడతాయి అవి కూడా అని చెప్పేసి. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఐస్ క్రీమ్ తిన్నట్టే అనిపించింది నాకు. అది బాదం ఐస్ క్రీమా ఏదో అంటారు కదా, స్ట్రాబెర్రీ వెనీలా కాదు ఇంకోటి ఏదో ఉంటది. సో ఆ ఐస్ క్రీమ్ లా అనిపించింది, అది కూడా ఎల్లో కలర్ లోనే ఉంటది. సో నాకైతే ఫ్రూట్స్ అలా చాలా బాగా నచ్చింది, కానీ దీంట్లో యాపిల్ లేదు, అదొక్కటే తక్కువైనట్టు ఫీల్ అయ్యా అనమాట. నాకైతే కస్టర్డ్ ఫస్ట్ టైం చేసిన బెస్ట్ అనిపించింది అనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మన వైపు మరల్చుకోవాలి. ఖడ్గం చేత పట్టకుండానే శత్రువులను జయించి యుద్ధంలో విజయం సాధించిన వాడి నిజమైన వీరుడు. ఎలా ఉంది? రోజే ఆర్డర్ చేసుకోడరా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మార్నింగ్ పులిహోర, బూర్లు అయితే ఫసక్ అయ్యాయి. దాని తర్వాత ఇదేంటది, ఫ్రూట్ సలాడ్ చేశాను, బ్రెడ్ బజ్జీ అండ్ ఇంకొకటి చాట్, అవి రెండు తెచ్చాను అనమాట. సో ఫుల్ అయిపోయింది, ఇప్పుడు ఏం తిని ఓపిక లేదు, పులిహోర అయ్యి చాలా ఉంది. సో దట్స్ ఇట్ టుడేస్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ సర్దేసి పడుకుందాం. బై గైస్.